ఏం పుట్టిందే మీకు? గుడ్డలలో ఏం స్వేచ్ఛ పాడైందే? ఏం డబ్బే ఆ డబ్బు ఉంటేంది లేకుంటేంది? పరుగు బతుకు, నీతిగా బతుకు. అనసూయ, నిన్ను మాత్రం వదిలేదు లేదు. నువ్వు బయటికి రా. నువ్వు బయట మళ్ళీ ఇంకొకసారి మాట్లాడినావు అనుకో, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అనసూయ, చిన్మయి నీకు సిగ్గుందా? అవే చిన్మయి, నువ్వేం మాట్లాడుతున్నావే? నా ఇష్టం, నేను నా పాట నేను పాడుకుంటా, మా ఒళ్ళు మేము చూపించుకుంటాం అంటే నువ్వు బయటికి రావా? ఇప్పుడు బయటికి వస్తే అందరిదంతా నేను మామూలుగా జుట్టు మొత్తం బూరంతా పోతుంది. నీ మొగడు ఏం సినిమా తీసిండే? గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసి చున్నీ లేకుండానా? సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయా? సిగ్గు శరం ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్లవై ఉండి ఆల్రెడీ బయట ఇంత ట్రోల్ అవుతున్నాయి, ఇంత ఇబ్బంది ఇంత అవుతుంటే కూడా నా బతుకు నాది, నాకు అవసరం లేదంటే నిన్ను మాత్రం కోసి కారం పెట్టినా నష్టం లేదు. కోసి కారం పెట్టాలి నీలాంటి దాన్ని. దాన్ని మొత్తం ఇంకా నీకు దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా ఇవాళ శివాజీ గారు మాట్లాడిన ఒక్క వ్యాఖ్యకి సమాజంలో ఇవాళ అసలు ఏంటి ఇవాళ అర్థమైంది. సనాతన ధర్మం అంటే ఆడవాళ్ళ వైపు ఉంది. 99% మహిళలు ఇవాళ శివాజీ గారు మాట్లాడిన మాటలకు సపోర్ట్ చేసినారు అంటే మనం అందరం అప్రిషియేట్ చేయాలి. చేయకుండా వాడిని చెప్పు తీసుకొని కొట్టండి, వాడిని రాళ్ళ తీసుకొని కొట్టనేది మీ అజ్ఞానం. అది ఎంత బలుపు, ఎంత ఎంత అనుకోవాలి. డబ్బు ఉండంగానే మదము అహంకారం పెరుగుతుందా? ఆడదానికి డబ్బులో లేదు అందము. ఎంత అనుకోతోనుంటే అంత బాగుంటుంది. చేయండి, మీరు యాంకరింగ్ చేయండి, మేము వద్దనం.